హైదరాబాద్ పోలీసులు సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. నేరాల అదుపులో తీసుకుంటున్న చర్యలతో భేష్ అనిపించుకుంటున్న పోలీసులు ఇప్పుడు మహిళల రక్షణకు మరో ముందడుగేశారు. విమెన్ ఆన్ వీల్స్తో మహిళా కానిస్టేబుళ్లతో పెట్రోలింగ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. పురుషులకు దీటుగా మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మహిళలకు భరోసా ఇస్తామంటూ ముందుకొచ్చింది వావ్. వావ్ అంటే ఉమెన్ ఆన్ వీల్స్ 24/7 అవైలబుల్లో ఉండి మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామంటూ ముందుకొచ్చారు మహిళా కానిస్టేబుల్లు. అయితే ప్రస్తుతం ఏ విధంగా రెస్క్యూ చేస్తారు, వాళ్ళ ప్రయాణం ఎలా జరుగుతుందో మనం వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. షీ టీమ్స్ భరోసాతో మహిళల రక్షణ చర్యలు తీసుకుంటున్న హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు విమెన్ ఆన్ వీల్స్ తో సరికొత్త ఆలోచనతో రక్షణ చర్యలు చేపట్టారు. ఇన్నాళ్లు నగరంలో గస్తీ అంతా బ్లూ కోల్స్ పోలీస్ కానిస్టేబుళ్ల ద్వారానే జరిగేది. అయితే ఇప్పుడు మహిళల కోసం ప్రత్యేక పెట్రోలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మహిళల రక్షణ కోసం నేరుగా మహిళా కానిస్టేబుళ్లే రంగంలోకి దిగారు. నగరంలో 46 మంది మహిళా కానిస్టేబుళ్లతో సరికొత్త ప్రయోగం చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. 2018 బ్యాచ్లో పాస్ అయిన మొత్తం 46 మంది మహిళా కానిస్టేబుల్కి దాదాపు 2 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేతుల్లో బైకులు పెట్టింది. అయితే ప్రస్తుతం TV9 వాళ్ళతో ప్రయాణిస్తుంది. అసలు ఈ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా రెస్క్యూ చేస్తారు, వాళ్ళ మాటలను తెలుసుకుందాం. చెప్పండి వర్ష గారు, మీకు అసలు ఈ ప్రాసెస్లో భాగం అయ్యారు కదా, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మ్యామ్. బికాస్ మేము అనుకోలేదు ఇలా పెట్రోలింగ్ యాజ్ ఈక్వల్ బాయ్స్ మేము చేస్తామని అనుకోలేదు. మా మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ప్లస్ మేము 2 months నుంచి ట్రైనింగ్ తీసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీల్డ్లో రావడానికి. బిఫోర్ దట్ మేము బైక్ డ్రైవింగ్ నేర్చుకున్నాము. అలాగే సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్పి అన్ఆర్మ్డ్ కాంబాక్ట్ అని చెప్పేసి మాకు నిశ్చల్ సార్ ఉన్నారు. ఓకే సార్ మాకు ట్రైనింగ్ ఇచ్చారు. 2 months మేము కరాటే నేర్చుకున్నాము. సెల్ఫ్ డిఫెన్స్, హౌ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ అండ్ యాజ్ యూజువల్ యాజ్ ఉమెన్. ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా ఉమెన్ ఏదైనా ట్రబుల్లో ఉందని మాకు కాల్ వచ్చినా, లేకపోతే మమ్మల్ని రమ్మని పిలిచినా, లేకపోతే వాళ్ళు ఏదైనా ఈ టీజింగ్కి లోన్ అయినా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. 24/7 అవైలబుల్ ఉంటాం మేము. యాజ్ బాయ్స్ మా బ్లూ కోట్స్ డ్యూటీ చేస్తున్నారు, అలానే గర్ల్స్ కూడా చేయాలని చెప్పేసి వాళ్ళతో ఈక్వల్గా మేము వెళ్ళాలని చెప్పేసి మేము కూడా నేర్చుకున్నాం. మొత్తం మీద షీ టీమ్స్ భరోసా పేరుతో ఉన్నటువంటి దాంతోపాటు ఉమెన్ ఆన్ వీల్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి మహిళా కానిస్టేబుల్స్ చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. 17 డివిజన్లలో మహిళా కానిస్టేబుళ్లు పెట్రోలింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహిళా పెట్రోలింగ్ టీం సభ్యులు 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామంటున్నారు ఏసీపీ నర్మదా. హైదరాబాద్ సిటీ పోలీస్లో మెన్ పెట్రోలింగ్ ఉందండి. ఇప్పటిదాకా ఓన్లీ మెన్ ఆర్ డూయింగ్ ద పెట్రోలింగ్. దాన్ని బ్లూ కోల్స్ అంటాము. సో దీనికి సేమ్ ఆన్ పార్ విత్ దట్ ఆఫ్ మెన్, విమెన్ ఆల్సో కెన్ డూ పెట్రోలింగ్ అని చెప్పి ఐ మీన్ వీ వాంట్ టు బ్రింగ్ విమెన్ పెట్రోలింగ్ ఆన్ ద రోడ్స్ అనమాట. సో దీని పర్పస్ విమెన్ ఆన్ వీల్స్ వావ్ టీమ్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. వావ్ అనేది చాలా క్యాచీగా కూడా ఉంది, ప్లస్ ఈజీగా కనెక్ట్ అవుతారు లేడీస్, విమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ జనరల్ అని చెప్పి వావ్ ఫ్రేజ్ పెట్టడం జరిగింది. మహిళా కానిస్టేబుళ్లకు ఐజీ శిఖా గోయల్ నేతృత్వంలో 2 నెలల పాటు కఠినమైన శిక్షణ అందించారు. మార్షల్ ఆర్ట్స్, బైక్ రైడింగ్, టెక్నాలజీని వినియోగించడంలో మహిళలకు శిక్షణ ఇప్పించారు. పెట్రోలింగ్ ద్వారా రక్షణ కవచంగా ఉంటామంటున్నారు మహిళా కానిస్టేబుళ్లు. మాకు దాదాపు 2 months అయిందండి ట్రైనింగ్ ఇచ్చారు. యుఎస్సి అన్ఆర్మ్డ్ కాంబాటిక్స్ టెక్నిక్స్ అని. అయితే 2 months ట్రైనింగ్ తర్వాత మాకు బైక్స్ ఇచ్చారు. బైక్స్ ఇక్కడ ఫీల్డ్ వర్క్ చేస్తున్నాం ప్రజెంట్గా మేము. మాకు ఎమర్జెన్సీ రెస్పాన్స్ 100 కాల్స్ అవన్నీ వస్తుంటాయి. రిలేటెడ్ కేసెస్ ఎక్కువ చేస్తాము మేము. ఎక్కడైనా సరే అమ్మాయి ప్రాబ్లంలో ఉన్నప్పుడు 100కి డయల్ చేస్తే వెంటనే వాళ్ళు వీళ్ళకి కన్వర్ట్ చేసి ఎక్కడున్నా సరే వీళ్ళని పంపించి వాళ్ళని రెస్క్యూ చేసే విధంగా కూడా ఈ యొక్క వావ్ టీం అనేది తయారైంది. కెమెరామెన్ హర్షతో ఈశ్వరి, TV9 హైదరాబాద్.